మొత్తానికి యుద్ధానికైతే సమరం అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత. ఎందుకంటే రేపటి ప్రోమో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏం జరిగింది ఎక్కడ అనేసి. యామిని, నీకు నిన్నే ఒక సలహా ఇచ్చాను, మళ్ళీ ఈరోజు కూడా ఒక సలహా ఇస్తున్నాను. నువ్వు రుద్రాణి గారితో ఫస్ట్ ఈరోజే కట్ చేసే ఆ బాండింగ్. ఎందుకంటే ఆ రుద్రాణి గారు చేసిన పనికి రాహుల్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడు కదా. ఈరోజు మీరు చూసిండొచ్చు, డ్రెస్సులు ఎన్ని మారుస్తూ ఉంటారో చూసిండొచ్చు. ఆ విధంగా తయారయ్యాడు. నీకు దూరం అయ్యేదానికి చాలా చాలా దగ్గరలో ఉన్నాడు. దాదాపు ఇంకొక వారము రావచ్చు. నా గెస్ కనుక కరెక్ట్ అయితే ఖచ్చితంగా ఒక వారంలో అయితే రాజుకి మెమొరీ అనేది ఖచ్చితంగా తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే 100% కాదు కదా, 1000% ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకా పెళ్లి ఫోటో చూపిస్తూ ఉంటారు అంటే, పెళ్లి ఫోటో చూపించిందంటే ఖచ్చితంగా రాజుకి మళ్ళీ ఆ పెళ్లి గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏమైనా జరగచ్చు. ఇప్పుడైతే మనకు షూటింగ్ జరుగుతూ ఉంది. బహుశా ఆ ఎపిసోడ్లో ఏమైనా జరుగుతానేమో. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే, షూటింగ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకైతే ముందునే చెప్తాను. సరే అనేసి మనం ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినా అంటే, ఈరోజు ఎపిసోడ్లో అయితే రాజు బాగా ఖుషీగా అయితే ఇంటికి వెళ్ళాడు కదా. యామిని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యామినికి చెప్పాడు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక కార్డులు ఇవ్వడానికి వెళ్ళినాను అనేసి అంటాను. కనీసం యామిని, నీకు మైండ్ ఉంది కదా, మైండ్ ఉంటే కొంచెం అన్న ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాలి? అసలు రాజుకి ఫ్రెండ్సే లేరు, నువ్వు క్రియేట్ చేసిన ఫ్రెండ్స్ ఎక్కడికి పత్రికలు ఎత్తుకుపోయినాడు అనేసి కొంచెం అన్న కామన్ సెన్స్తో ఆలోచించుంటే బాగుండేది. బావ, మనకు ఫ్రెండ్స్ లేరు కదా, నీకు ఫ్రెండ్స్ ఎలా గుర్తున్నారు, నీ గతం గుర్తులేదు కదా, నీకు ఫ్రెండ్స్ ఎలా గుర్తున్నారని ఒక క్వశ్చన్ అన్న అడగలిగినావా? ఊరికే నా శత్రువుకు ఫోన్ చేస్తా అనేసి, మీ అమ్మ దగ్గర పోయేసి శత్రువుకు ఫోన్ చేస్తా అనేసి అక్కడ పోయి నిజం తెలుసుకొని బాధపడ్డాను తప్పించి ఏం చేయగలను నాకు చెప్పు. అసలు కనీసం కొంచెం కామన్ సెన్స్ ఆలోచించుంటే బాగుండేది అనిపించింది ఆమె నాకు. అలాగే ఇంట్లో వాళ్ళంతా కావ్యాకైతే అడ్డుకట్టయితే వేశారు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదు, నువ్వు వచ్చినా కానీ, ఎంత ప్రేమిస్తా ఉన్నా కానీ, నువ్వు రాజుని ఎంత దగ్గర చేసుకోవాలన్నా కానీ కొంచెం దూరంగానే ఉండు. దూరంగా ఉన్నామంటే రాజు ఆటోమేటిక్గా నీ దగ్గరికి వచ్చేదానికి ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు మనకు గతం గుర్తొస్తుందంటే మన కళావతి అయితే అడ్డుపలు వేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ప్రయత్నించింది ఏది జరగదు కళావతి గారు. ఇప్పుడు నాకు 500 వీసే వస్తూ ఉన్నాయి, నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు నేను చేస్తూనే ఉన్నాను వీడియో. ఎందుకంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది, ఏదో ఒక రోజు నన్ను గుర్తిస్తారనేసి నా ప్రయత్నం అయితే ఆపట్లేదు కదా. అందుకోసం అనేసి మీరు కూడా ఆపద్దండి కళావతి గారు, మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. ఇప్పుడు ఆఫీస్కి రెడీ అయిపోయారు. ఆఫీస్కి రెడీ అయిపోయిన తర్వాత మీకు ఏం చేయొద్దండి, మీరు గమ్మునే కూర్చోండి. మన రుద్రాణి గారు ఏం నడిపించాలో అది నడిపిస్తూ ఉంటారు. రుద్రాణి గారి వల్ల, రుద్రాణి గారికి తెలిసిన తర్వాతే అసలు నిజం రుద్రాణి గారికి ఎప్పుడైతే తెలుస్తుందో, ఆ రుద్రాణి గారికి తెలిసిన తర్వాతే మనకు ఎండింగ్ అనేది వస్తుంది. మీరు ప్రతిసారి ఏ సిచ్యువేషన్ తీసుకోండి, ఆ సిచ్యువేషన్లో రుద్రాణి గారికి తెలియాలి. రుద్రాణి గారికి తెలిసిన తర్వాతే ఇలాంటి నిజమైతే బయటకు వస్తుంది. అలాంటిది ఇంకా ఇప్పుడు గతం మర్చిపోయిందంటే ఇంకో వారంలో అయితే రావాలి. నెక్స్ట్ వీక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాజు నిన్నే అపార్థం చేసుకున్నాడు, మళ్ళీ ఈరోజు ఓకే అయ్యాడు, మళ్ళీ రేపు అపార్థం చేసుకుంటాడని మనం అనుకోకూడదు. ఏమైనా జరగచ్చు, వెయిట్ చేయండి. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. నాకు తెలిసినంత వరకు 100% గ్యారంటీ అయితే చెప్పగలను. ఎందుకంటే గతం గుర్తొచ్చేస్తుంది అనేసి పోల్ అయితే ఒకటి పెడతా ఉన్నాను. మీకు ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తారా, కావ్యాన్ని సపోర్ట్ చేస్తారా రాజు గతం విషయంలో అనేది మీరు ఓట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.